పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా, ఆయన పుణ్యతిథి సందర్భంగా ఈరోజు భారతదేశంలో ప్రతి బూత్లో ఈ కార్యక్రమాలను చేయాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పురంధేశ్వరి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు టిక్కిన విశ్వేశ్వరరావు గారు ఆదేశాల అనుసారం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి ఏదైతే ఉందో ఈ రోజున ఆ కార్యక్రమాన్ని పాత గైగలకోడుకు సంబంధించి మన బీజేపీ నాయకులు పాలిక శివగారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇక్కడ మండల అధ్యక్షులు నండూరు సత్యబాబు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని బాగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి అసెంబ్లీ కన్వీనర్ కిర్తాన్ లీలావతి గారు, అలాగే స్టేట్ కిసాన్ మోర్చా కార్యదర్శి అయినటువంటి పొడిశెట్టి వెంకటరామకృష్ణ గారు, ఇంకా వెంకట్ గారు, అజయ్ గారు చదువుతారు, పెద్దలందరూ కూడా గైగలకోడుకు సంబంధించిన బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి చెప్పాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటికి ఈ పథకాలు అందుతున్నాయంటే అంత్యోదయ అంటే ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాలు చేరాలి, తద్వారా వారు అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఆ రోజున సిద్ధాంతాలకు రచించి ఈ సిద్ధాంతానికి ఏదైతే సిద్ధాంత రూపకర్త అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆదర్శాలతోటే ఈ రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు ప్రతి పథకాన్ని తీసుకువెళ్ళి భారతదేశాన్ని ఔన్నత్యంగా ఉన్నత దేశాల్లో అగ్రగామిగా ఉంచాలనే ఆలోచనతో ఆయన అనేక సంస్కరణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే 1951 జనసంఘ్ పార్టీ స్థాపించబడింది. ఎందుకంటే మన సంఘం తెలుసు, ఆర్ఎస్ఎస్ అంటాం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాంట్లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఆ రోజున ఎవరైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకురావాలంటే మంచి వ్యక్తులు కావాలి, దేశం పట్ల సమాజం పట్ల మంచి ఆలోచన కలిగిన వ్యక్తి కావాలనే ఆలోచనతో సంఘం దగ్గరికి వెళ్ళి ఎవరైతే మనకి ఒక కార్యకర్తను ఇమ్మని అడిగితే మన సంఘ పెద్దలందరూ కూడా అప్పట్లో సంఘ పెద్దలు మన గురూజీ గారు వచ్చి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ రోజున జనసంఘ్ పార్టీ ఈ రోజున గతంలో జనతా పార్టీ కొంతమంది పెద్దలు తెలుస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందంటే ఆయన సంస్కరణల విధానమే. ఆయన అధ్యక్షుడిగా చేశారు భారతీయ జనసంఘ్కి. 1968లో ఆయన పరమర్శించడం జరిగింది. 51 సంవత్సరాల వయసులోనే అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం జరిగింది. ఇవన్నీ చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది. ఇవన్నీ కూడా అందరూ కూడా చదవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మూలాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ మూలాల సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాల వల్ల ఈ పార్టీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే ఆ సిద్ధాంతాలే కారణం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున దీన్ దయాళ్ చరిత్ర కూడా చదవవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో దశ దిశలో వ్యాపించడమే కాకుండా మొన్న ఢిల్లీ ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో 27 సంవత్సరాల తర్వాత విజయం సాధించడం జరిగింది. ఇది ప్రజా విజయం. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోని కూడా అభివృద్ధి ఎవరైతే చేస్తున్నారో ఆ పార్టీని కోరుకుంటారు. ఆ రకంగానే నరేంద్ర మోదీ గారికి 3 సార్లు పట్టం కట్టారంటే అభివృద్ధి ప్రధాన కారణం అని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి వీధిలోని కూడా జెండా రెపరెపరు ఆడే విధంగా పార్టీ కార్యోన్ముఖమై ముందుకు సాగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ చేరే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఇక్కడ పాలిక శివ గారు ఏదైతే ఉన్నారో ఈ గైగలకోడుకు సంబంధించి ప్రతి వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీకి అనుసరణ చేసి పార్టీలో జాయిన్ చేసి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.